ఈ ప్రాజెక్ట్ చూద్దామండి. ఇది వచ్చేసి మనకు కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గర రెడీ టు మూవ్ అపార్ట్మెంట్ ఉంది. మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఆర్చ్ పక్కకే మనకు క్లబ్ హౌస్ వచ్చేసి G+3. ఇది వచ్చేసి 21,000 SFT తో వస్తుంది. టోటల్ ఎకరాస్ చూసుకుంటే మనము 3.2 ఎకరాస్. ఇందులో వచ్చేసి 222 యూనిట్స్. ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే 2 BHK 3 BHK కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది చూసుకుంటే మనకు G+5 ఫ్లోర్స్ మొత్తం మనము. ఇందులో మనకి ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయి మనకి. ఇందులో మనకైతే అక్కడ దగ్గర చూస్తున్నారు కదా, అటు సైడ్ మనకు వచ్చేసి స్కేటింగ్ కూడా ఉంది. ఇక్కడ నియర్ బై చూసుకుంటే మనకు మొత్తం విల్లాస్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి. అటు సైడ్ చూసుకుంటే ద గార్డెన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి మనకు అక్కడ. ఈ రోడ్ చూసుకుంటే మనకు పటాన్చేరు బస్ స్టాండ్ కి కనెక్టివిటీ ఉంది. ఇట్లా కూడా వెళ్ళొచ్చు మనం కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 దగ్గరికి. ఇటు సైడ్ నుంచి మనము వెల్మెల్ల నుంచి కూడా వెళ్ళొచ్చు, లైక్ ఎగ్జిట్ నెంబర్ 2 నుంచి. ఓవర్ ఎక్కితే మనకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జస్ట్ 15 to 10 minutes డ్రైవ్ వెళ్ళొచ్చు అండి ఎగ్జిట్ నెంబర్ 1 దగ్గరికి. ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇది పటాన్చేరు నుంచి మనకు లైక్ చందానగర్, నిజాంపేట్, అది మెయిన్ ఎంట్రన్స్ అండి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి వస్తుంటే మనకి ఇక్కడ క్లబ్ హౌస్ కనిపిస్తుంది మనకి. ఇదే అండి క్లబ్ హౌస్. ఇదే మనకు వచ్చేసి G+3 ఫ్లోర్స్. ఇది మనకి ఇది సింగిల్ బ్లాక్. మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం మనకు నార్త్ ఫేసింగ్ ఉంటుంది మనకి ఇటు సైడ్. రైట్ సైడ్ చూసుకుంటే మనకు ఇటు సైడ్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్, ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది మనకు. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, అది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్. మీకు కనిపిస్తుంది కదండి, అదే రెడ్ కలర్లో ఉన్నది కదా, అది వచ్చేసి మనకు ద గార్డెన్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. దాని పక్కకే మనకు మహబూబ్ వారి అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ కంటే మనకు అక్కడ బ్లూ కలర్ బోర్డు కనిపిస్తుంది, అదే మనకు కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ 2 అండి. ఇటు సైడ్ చూసుకుంటే మనకు విల్లాస్, అటు సైడ్ చూసుకుంటే మనకు అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇటు బ్యాక్ సైడ్ చూసుకున్నా కూడా విల్లా కూడా ఉన్నాయండి మనకి ఇటు సైడ్. ఇటు పక్కకే మొత్తం విల్లాసే ఉన్నాయండి. అటు సైడ్ చూసిన విల్లాసే, ఇటు సైడ్ చూసినా కూడా విల్లాసే. ఇది వచ్చేసి మనకు డెవలప్మెంట్ ఏరియా అండి ఇది మొత్తం మనకి.